హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్టయితే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము అని చెప్పి వ్రాయబడిందండి. ఆమేన్. హల్లెలూయా! చూడండి, చాలా మందిని మనం చూసినట్టయితే వారు వారి హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోరు, కానీ వారు చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, అలానే మనము భోజనం చేయాలి, అలా పరిశుభ్రంగా లేకుంటే మనము ఇది తినకూడదు అని చెప్పి అనుకునే వారిగా ఉంటారు. వారు ఎప్పుడూ బాహ్య పరిశుద్ధత గురించి మాత్రమే ఆలోచించే వారిగా ఉంటారండి. కానీ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం కూడా చూసినట్టయితే యేసు ప్రభు అంటాడు, మన నోట పడినది మనల్ని అపవిత్రపరచదు, కానీ నోట నుండి ఏదైతే వస్తుందో అది మనల్ని అపవిత్రపరుస్తుంది అని చెప్పి. కాబట్టి అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కోవాలని చెప్పి, ఎలాగైతే మనం పరిశుభ్రంగా ఉండాలని చెప్పి బాహ్యపరంగా ఆలోచించే వారిగా ఉంటామో, అదే విధంగా మన హృదయాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకునే వారిగా మనం ఉండాలండి. చూడండి, మన హృదయం పరిశుద్ధంగా లేనట్టయితే మన హృదయంలో నుండి వ్యభిచారపు తలంపులు, అపవిత్రమైన తలంపులు, దేవదూషణలు అవన్నీ వచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి మన హృదయాన్ని మనం పరిశుద్ధంగా కాపాడుకునే వారిగా ఉండాలి. దానికి మనం ఏం చేయాలంటే, మనము దేవునికి ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు ఎలాగైతే దేవా నాకు శుద్ధ హృదయము కలుగజేయము అని చెప్పి ఎలాగైతే ప్రార్థన చేశాడో, మనం కూడా దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేసే వారిగా ఉంటామో, అప్పుడు దేవుడు మనకు శుద్ధ హృదయాన్ని కలుగజేసే వాడిగా ఉంటాడు. ప్రభువటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.